రాష్ట్రం కోసం రాజీనామా చేసిన మంత్రివయ్యో, నమ్ముకున్న జెండా కళ్ళ కద్దుకున్న వీరునివయ్యో, నలుగుతున్న పేద బిడ్డల కాసిన యోధునివయ్యో, ఉక్కు గుండె గల్ల లీడరన్నో, ఉద్యమాల పోరు జెండవన్నో, నల్లగొండ జిల్లా తొలిపత్తువే అన్న పేద బిడ్డల పేరు ఉందానివే. ఏనాడు వీడని అనుబంధమే మా అన్నయం కన్నా, నిరుపేద బతుకున్న కొలువైనవే తెలంగాణ ఎంకన్నా. కరువుతో అల్లాడే మట్టి బిడ్డల చూసి వేదన చెందే, ఫ్లోరైడుతో తల్లడిల్లిన బిడ్డల గండాలు బాపే, కష్టమన్న ప్రతి గుండెను ఆదరిస్తీవో, కన్న తండ్రిలా కన్నీళ్లు తుడిసిన పేగు బంధమో, ప్రత్యర్థి గుండెల్లో నిప్పురమ్మో, నేను పేద బతుకులను చూపెతమ్మో, నా కన్న కొడుకంటే ముసలి అమ్మో, ఆకలి కంచంలో పెరుగుబోవా. ఏనాడు వీడని అనుబంధమే మా అన్నయం కన్నా, నిరుపేద బతుకున్న కొలువైనవే తెలంగాణ ఎంకన్నా. కోమటి రెడ్డంటే కోరుకున్న ప్రజల కొండంత అండా, ప్రతి గుండెలో నా నిలిపిండు ఎంకన్న కాంగ్రెస్ జెండా. తెలంగాణ ఎంకన్న పేరింటే మురిసింది మన నల్లగొండ, ఏ ఆపదొచ్చిన క్షణములో ఎంకన్న ముందుంటాడంట. మచ్చలేని మా రాజువయ్యో, గుణముల శ్రీరామచంద్రుడయ్యో, సప్పండ వర్గాల బంధువయ్యో, నల్లగొండ నేల కీర్తి నీవో. ఏనాడు వీడని అనుబంధమే మా అన్నయం కన్నా, నిరుపేద బతుకున్న కొలువైనవే తెలంగాణ ఎంకన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉద్యమకారుడు, ప్రజల ముద్దుబిడ్డ, నల్లగొండ అభివృద్ధి ప్రధాత అయినటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి ఒకసారి గట్టిగా చప్పట్లు. 1 2 1 2 3 1 2 1 2 3. ముందుగా ఈరోజు ప్రకాశం బజార్లో పాత బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్గా నామకరణం చేసుకొని ప్రారంభిస్తున్న సందర్భంగా దీనిలో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ శరత్ గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి, అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ, హఫీజ్ ఖాన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మా నాయకులందరూ కూడా పేరు పేరున వచ్చేసిన మీకు, మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చిన్నారులందరినీ కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ, ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఆ పిల్లల్ని కూడా వచ్చిన విద్యార్థులను కూడా ఆశీర్వదిస్తూ, ఈరోజు ఈ ప్రకాశం బదిలో ఈ స్కూలు నా చిరకాల కోరిక. బొట్టుగూడ ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నోసార్లు పోయి ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి, అమ్మవయ్యా నీకు ఎంత కావాలో ఇస్తాను, అక్కడనే కట్టాలి అని చెప్తే ఆయన, సార్ మీరు ఎన్ని రోజులన్నా కిరాయి ఉండని చెప్పి నేను ఆ స్థలం అమ్మ, నేను మా తాత ముత్తాతకు వచ్చని చెప్పి మన వెంకటపతి గారు ఎంత బదిలాంటి అమ్మలే. ఆ పిల్లలు, నేను ఒకసారి మినిస్టర్గా 2009లో మోటార్ సైకిల్ పోతున్న ఇద్దరు స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్కి అడ్డం వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసిపోదురా అంటే నేను పోయిన స్కూల్ కాడికి. ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లా కొత్త స్కూల్ కట్టిస్తారు, నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి, దూరం కడితేనే పిల్లలందరూ ఇక్కడ ఉన్న
పేద దళితులు మైనార్టీలు బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళే. కానీ దూరం కడితే పోయడానికి ఇబ్బంది. మనసులో మదన పడుతూ ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా 10 ఏళ్ళ మధ్యలో పోరాటం చేసినా అనుకోకుండా ఈరోజు మళ్ళా ఆర్ఎండ్బి శాఖనే నాకు రావడం, ఆర్ఎండ్బి క్వార్టర్స్ ఇక్కడ 2 క్వార్టర్స్ని తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతితో మార్పిచ్చి దాదాపు 50 కోట్ల విలువ చేసే ఈ ప్లాట్ విలువ 50 కోట్లు స్కూల్ ఖర్చు కాక 2500 గజాల స్థలంలో ఈరోజు ప్రకాశం బజార్లో, ప్రకాశం అంటేనే వెలుతురు, ఈ స్కూల్తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యం, చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం. ఈరోజు ప్రభుత్వ పరంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్న పేదవారికి సరి అయిన విద్య, ఒక క్లాసులే కాదు, ఒక దాంట్లో మనకు ఎంత పర్సెంట్ వచ్చింది కాదు, ఏ విధంగా జీవితంలో దీంట్లో ముందు తన భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఒక మోడల్తో, ఇది మన రొటీన్ గవర్నమెంట్ హై స్కూల్ కాదు. ఇది మీరందరూ అనుకున్నది బొట్టుగూడ హై స్కూల్ అంటే పాత సిలబస్, ఇక్కడ సిలబస్ చెప్తారని. ఆ సిలబస్ ఉంటుంది, సిబిఎస్ సిలబస్ కూడా తీసుకొస్తాను. సిబిఎస్తో పాటు మనం చూస్తున్న సాంప్రదాయ విద్య మార్కులు ర్యాంకులు చుట్టూలే తిరుగుతుంది. మొత్తం ఎంతసేపు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చిందని. కానీ పిల్లల్ని ఆలోచించే కాకుండా కేవలం గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ కుతూహలం, సృజనాత్మక నశించిపోతున్నాయి. చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది. అలా పోటీతో పడుతున్న ఒక్కొక్క పర్సంటేజ్ కోసం. ఈ పరిస్థితుల్లో ఆలోచనతోనే మేము 1990లో వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొంది దాని గురించి తెలుసుకొని ఆ విద్యా ప్రకారం పిల్లల్ని 3 విధాలుగా ఎదగాలని ఆలోచించినాం. అందులో మా ఈ పాఠశాలలో కూడా ఈ పక్కన చూసిన మీరు దాన్ని కూడా అనుసంధానం చేస్తూ కుండలు తయారు చేసే కార్యక్రమం, రాయి చెక్కుదలతో పాటు మా విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇసుకతో ఆటల పిల్లల కల్పనా శక్తిని విస్తరిస్తున్నాం. దాంతోపాటు నృత్యం, యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా, ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించి, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి, ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి. అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్, దాదాపు 45 కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్గా నల్గొండనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఏ ఒక్క దగ్గర ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్థాయిలో లేదని చెప్పాం. భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉన్నది. అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో ఉన్న కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు విజిట్ చేసి కొన్ని సలహాలు మా ఇంజనీర్లు ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చిండు. ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ రెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి, మా కోమటి రెడ్డి పృథ్వీ గారితో పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గర ఉండి సొంత ఇల్లు, నాకేదో ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు. నేను 2-3 సార్లు వచ్చిపోయిందంటే తప్ప నేను ఎప్పుడు రాలే. కానీ ఈరోజు అందుకనే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్లనే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ఈరోజు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంజనీరింగ్లో 70-80% వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని. ఏ కంపెనీకి రాసిన ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక, ఆ ఫారెన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం. మాకు ఫోన్ చేసి, సారీ సార్, మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. పాఠ్యాంశాలు పాత క్లాసులే ఉంటాయి.
దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లలైనా ఫిట్నెస్ కావాలని కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల. అందుకని మీ అందరికీ తెలుసు, ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2004లో నేను ఎమ్మెల్యే రెండోసారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో, ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, జేఎన్టీయూ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన, ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్ లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజు, ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా అది 2026-27 అంటే 4 నెలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని ఇలా మల్లు బట్టి విక్రమార్క మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన, ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని, అందులో ఓసీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఒకటే దగ్గరే ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని 22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు మనం కడుతున్నామంటే, ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయినా స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి, ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకి 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి? అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలనే నేను ఏ విధంగా ఈ ప్రకాశం బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ స్కూలు దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నారు. అందుకని మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు టెక్నాలజీకి దూరం కావాలి, ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలని కంప్యూటర్లు, టెలివిజన్లు, దానికి ల్యాప్టాప్లు దూరంగా ఉంచుతారని కానీ పిల్లల్ని కొని మెంటల్గా, మానసికంగా వాళ్ళని ఇట్లా ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతోనే పరీక్షల ఒత్తిడి ఉండదు. చిన్న వయసులోనే పిల్లలపై గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కూడా మనం ఒత్తిడి చేయకుండా మనం అందరం కూడా ముందుకు పోదామని మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం ఈ ఇతరులో ఆగదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ఉన్నా లేకున్నా నల్గొండ కాన్స్టిట్యున్సీ నాకు గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన, ఏమి లేనప్పుడు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క భువనగిరిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి 6 సార్లు గెలిపించి అలా క్యాబినెట్ లో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మినిస్టర్స్ గా ఉన్నాం. నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంక్షన్ చేస్తారు. దాంతో పాటు నేనే ఆలోచించిన మన ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఇంకా కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే పోయిన 10 ఏళ్లలో పెరిగిన భారం. అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా మీరు ఎవరు అడగక ముందే చేసిన నేను. ఎందుకు కార్పొరేషన్ చేసినంటే కేంద్రంకి వెళ్ళి నేరుగా జీతాలు మనం ఫండ్ తెచ్చుకోవచ్చు. ఎంపీగా నాకున్న పరిచయాలతో ఒక్కసారి మోడీ గారికి సంబంధిత శాఖ మంత్రిని కలిస్తే వెంటనే 1000 కాదు 2000 కోట్లనే ఇస్తాడు. ఇవాళ గడ్కరీ గారు మొదటిసారి నేను ఆర్ఎండ్బి మినిస్టర్ నేషనల్ హైవే కూడా నా కిందకే వస్తుంది కాబట్టి మొదటిసారి వాడిని కటసిగా కలుస్తాను పోతే ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చి నీ బ్లెస్సింగ్ కావాలంటే ఏం కావాలి మొదటి గిఫ్ట్ అని చెప్పి నాకున్న పరిచయంతో అడిగితే నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ కావాలి, ఇక్కడికి వెళ్ళి లారీలు మనం ఏముండే లారీలు పోతే దుమ్ముతో ఉన్నది, దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో రోడ్ వేడింగ్ పేరుతో వీటికాలి ఆ ఏరియాల తాత ముత్తాతలకు వచ్చే ప్రాపర్టీలు కూలగొట్టే ఎవరికి ఒక పైసా ఇవ్వలేదు. అదే రేటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పిండు ఆయన. నేను ఒప్పుకోలే. గడ్కరీ గారు నాకు అవతలకి వెళ్ళి కొత్త రోడ్డు అని చెప్తే రోడ్డు ఇవ్వడమే కాదు, ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి. 170 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో 6 నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు వెంటబడి అకౌంట్లో డబ్బులు వేసినాం. ఇలా ఆ మార్కెట్లో 170 కోట్లు ఇవాళ నడుస్తున్నాయి. 900 కోట్ల దానికి 200 కోట్ల ఆర్ఎన్బి నిధులు పెట్టి మళ్ళీ దుప్పలపల్లి కాడ కలుస్తాడు ఔటర్ రింగ్ రోడ్ చేసిన. హైదరాబాద్ లో రాజశేఖర్ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో
అదే డిజైన్తో అవుటర్ రింగ్ రోడ్ కడుతున్నా అంటే ఇవాళ నల్గొండ కార్పొరేషన్ మీరు ఊహించుకోండి వచ్చే 2 ఏళ్లలో ఎట్లుంటుందో మీకు. ఇంకా చాలా ఉన్నాయి చేయవలసిన కార్యక్రమాలు. ఎన్జీ కాలేజీ పూర్తిగా అది ఆగిపోయింది, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయడం. ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉన్నది, దీన్ని కూడా కొత్తగా కట్టాలని 50 కోట్లకు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ను కూడా కొత్తగా కట్టాలని. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు మంచిగా ఉన్నారు, లెక్చరర్స్ మంచిగా ఉన్నారు, వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీనాలు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాసం ఉండి ఒక పూట మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్కసారి మన ఆలేరు మోటకొండూరు మండలం మాటూరు విలేజ్ మీద ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన నిన్నగాక మొన్న 12 మంది లెక్చరర్లు వచ్చి టీచర్లు వచ్చారు. టీచర్లు వచ్చి మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వచ్చిందని ఆ స్కూల్ గ్రౌండ్లోనే ఆ సబ్స్టేషన్ పక్కపెట్టి వెనకకు ఇదే సార్ మా స్కూలు కాంపౌండ్ వాళ్ళు చూడండి అంత మొత్తం కూలిపోతట్టుంది అంటే, సరే హెడ్ మాస్టర్ గారు 20 లక్షలు ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తానని పక్కకున్న కలెక్టర్ చెప్పిన. అంత బాగానే ఉంది, మీ ఊళ్ళో జనాభానే 33,000 పైన ఉంది, మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని అడిగా. 34 మంది ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఆ పేపర్ తీసి ఆయనకి ఇచ్చిన. నీ కాంపౌండ్ వాళ్ళు లేదు, నీకో దండం, నీ కాంపౌండ్ వాళ్ళకో దండం. 3,000 మంది జనాభా ఉన్న స్కూల్లో 34 గవర్నమెంట్ విద్యార్థులు, 12 మంది టీచర్లు. దానికి 20 లక్షలు కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే నేను హెడ్ మాస్టర్స్ గారు వచ్చే సంవత్సరం కనీసం 250 స్ట్రెంత్లు పెంచు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నేను. ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క పిల్లగాడిని చదువుకోవాలని, నా సొంత పిల్లగాడని ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. నల్గొండ కార్పొరేట్ అంటే విద్యా విధానం పెద్ద దోసుకుంటూ ఎవరు లేరనుకో, అలా దోసుకొని పెద్ద లేదు. మనం చెప్పగానే 50,000 ఉంటే 20,000 ఇవ్వమంటే మా ఎంబీఆర్ మా రవికుమార్ అసంటోళ్ళు కొందరు తీసుకున్నా కానీ నా పేరు చెప్పగానే తక్కువ చేస్తారు. సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది, లిటిల్ ఫ్లవర్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది, కానీ ప్రభుత్వ పరంగా స్కూళ్ళని చేయాలనే కలెక్టర్ గారికి డిఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన. కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది. మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం. దాంతోపాటు ఎస్ఎల్బిసి కాలువలు, ఎస్ఎల్బిసి సొరంగం అది నా గుండెకాయ. 2007లో మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళీ కూలిపోయి పాపం 8 మంది చనిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయించిన. బ్రాహ్మణ విలువలు పూర్తి చేసి చర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా. ఇవాళ 24/7 2000 ఇళ్ళకి ఇచ్చే పైలట్ ప్రాజెక్టు మన మానగోడు నవీన్ గౌడ్ కౌంటర్ వార్డులో మన మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం. 6 నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇస్తే 24/7 కృష్ణా వాటరే రావాలి, వేరే వాటర్ రావద్దని 12 ట్యాంకులు ఈ రోజు మనం 10 లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలే కాదు 2 నెలల్లో పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ ఒక నాకు పైసలు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసలు వదిలిపెట్టిగా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. 3 ఏళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే. అందుకనే రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో, ఏదైనా నీకు నల్గొండ కోసం శాంక్షన్ చేసినా అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోధుడు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఒకటే మాటిస్తున్నా, నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా, ఎక్కడ ఏవో తప్పు చేసినా, ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నేను నా పదేళ్ళు నేను చేసుకున్నా. నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు. ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు మా డిఈఓతో పాటు అందరూ మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించిండ్రు. లోపలికి పోతే నాకు నేను మొత్తం అయినంగానే చూడాలని లోపలికి పోలే. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు. అలాగే ఇక్కడున్న ఎంఈఓ గారికి, అలాగే మన గౌరవనీయులైన
మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు హెడ్ మాస్టర్ నుంచి కొడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా, మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెరిట్ ఉంటుంది, సీట్ వస్తుంది. అందులో మా లీడర్ ఎవరంటే, సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతావు, ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్లో పాస్ అయితేనే నీ కొడుకు సీట్ ఇస్తుందని చెప్పిన. మా బిగ్ టీవీ రమేష్ అడిగిండు, అట్లా ఛాన్స్ లేదు దీంట్లో 10 రోజులకి అని చెప్పిన. అందుకనే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలకు పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది 100ల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకోవాలి. ఎవరైనా పేదవాళ్ళు వస్తారు ఇంటికి ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు, ఈ బ్రాంచ్కు, చైతన్యకు ఎంతన్నారు రానంటే 3 లక్షలు అన్నాను. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమంటాడు. ఇంకా మనసులో అనగానే 3 పోంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకుంటున్నారు. నల్గొండ పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు 3 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాలే చూడండి. కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు ప్రతి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో 12,000 కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద టెండర్లు పిలుచుకున్న నా డిపార్ట్మెంట్లో 12,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీతోని. కాంట్రాక్టర్లు భయపడితే నీకు ఆర్బీఐతోని క్యాబినెట్లు మేడారంలో క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు. కాంట్రాక్టర్కు నెల బిల్లు వచ్చే విధంగా. ఇక్కడ దేవరకొండ రోడ్డుకి వెళ్ళి మన కనగల్లు మరిగూడెం మన మాల్ వరకు దేవరకొండ వరకు అక్కడి నుంచి దిండి వరకు కూడా 4 లేన్ రోడ్డు పెట్టిన 200 కోట్లు. చిట్యాలకెళ్ళి భోగిరికి 4 లేన్కు 180 కోట్లు పెట్టిన. ఇవన్నీ కూడా వచ్చే వారం 10లో టెండర్లు ఉన్నాయి. అట్లా తెలంగాణ మొత్తం కూడా పెట్టినాం. నాది ఒకటే కోరిక, మీ అందరూ కూడా మీరెక్కడ పిల్లలున్నా ఎక్కడ పేదవాడున్నా చదువుకుంటారంటే మీ చేతులంతా సాయం చేయండి. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే చేసేది చాలదు. మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కింట్లోనూ మన గల్లీలను మన ఇంటి పక్కకు మన ఊర్లోనూ ఈ పేదవాడు ఉంటే ఓ 1000 రూపాయలు ఇచ్చి సాయం చేసి చదివిస్తే పోయేది ఏం లేదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుతా, నేను సమాజంలో ఉన్న పేదవాడిని అంటే ఒక ప్రభుత్వం ఒక్కటే ఇంత పెద్ద దేశంలో పైకి రాలేదు. నీ డబ్బులు దాచుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లంచాలు ఎత్తుకుంటా, నువ్వు వెనక కొట్టుకుంటా, ఇంత కష్టపడే బదులు నువ్వు పిల్లల్ని దగ్గర తీసుకొని పేదవాడిని చదివిస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఆ పేద కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పి. అందుకని ఈరోజు ప్రకాశం బజార్లో వెలిచిన ఈ స్కూల్లో జరిగే విద్యార్థికి వచ్చే సంవత్సరం 500 కెపాసిటీ, 500 వరకు విద్యార్థులను తీసుకుంటూ ఇంకా ఎక్స్పాన్షన్ కావాలంటే పక్కకు కూడా 2 క్వార్టర్లు నార్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి అదేం పద్ధతి. నీ ఒక సంతకం పెడితే ఆ 2 క్వార్టర్లు కూడా ఖాళీ అవుతాయి. దానికి కూలగొట్టి అవసరం ఉంటే స్ట్రెంత్ పెరిగితే అక్కడ కూడా కట్టిస్తాం. కానీ ఫస్ట్ ఇక్కడ 1-2 ఇయర్స్ రిజల్ట్ చూస్తాను నేను. రిజల్ట్లో నేను అనుకున్న విధంగా పిల్లలు ఉత్సాహం చూపుతున్నా, టీచర్లు ఎంకరేజ్ చేస్తున్నా, కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నా, డిఓ గారు మానిటర్ చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఆ బిల్డింగ్ని కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఈలోగా ఈ జూనియర్ కాలేజ్, ఎన్జీ కాలేజు, ఎన్టీఆర్ పాటు యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయడం, మహిళా సంఘాలతో పాటు మొన్ననే 5 కోట్లు పెట్టి సబ్స్టేషన్తో మన పెట్రోల్ బంకు కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరిగింది. అది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. మహిళా సంఘాల వాళ్ళే నడిపించుకుంటారు. మరొకసారి పొద్దున్నే వచ్చి దాదాపు 12:30 అయింది. ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని 30 లక్షలు పెట్టి ఈ కంటి చూపుతో మన కనగాలి పిఎస్సిలో పెట్టినట్టు కంటి జబ్బు లేకున్నా సరే మీరు కూడా అందరూ పోయి టెస్ట్ చేసుకోవాలి. ఇంకా 30 ఏళ్ళకైనా నీకు జబ్బు వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఆ మిషన్ తెప్పించిన వేరే దేశంకి వెళ్ళి దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తే 40 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ మిషను, ఆ 2-3 మిషన్లు కూడా కలెక్టర్ గారు నేను స్టార్ట్ చేయబోతున్నాం.
దాంతోపాటు చివరగా నాక్ బిల్డింగు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే R&B శాఖ కిందనే 20 కోట్లతోని మీరు చూసిండ్రు. మన పాత ITI దగ్గర బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. 60 మంది అక్కా చెల్లెళ్లకు కుట్టు మిషన్ ఇవ్వడం, అందులోనే అలా మార్బుల్ పాలిషింగ్ కానీ కార్ మెకానిక్ కానీ 4 ఫ్లోర్లలో 1000 మంది ట్రైనింగ్ ఇచ్చే విధంగా. దాంతోపాటు మన ప్రైవేట్ ప్రతి స్కూల్ కాలేజ్ పక్కకే మనం సెట్పిన్ కూడా పెట్టి దాదాపు నెలకు 800 మంది మహిళల్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నేను రోజు వచ్చి రోడ్ల మీద స్పీచ్లు చెప్పే అవసరం నాకు లేదు. నాకు బాధ్యత ఉంది. ఈసారే కాదు మళ్ళా జన్మలో కూడా మీకు ఎంత చేసినా తక్కువనే నేను. అందుకనే ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కువ ప్రచారం చేయకుండా చేసుకుంటూ పోతున్నా. ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా నిధులు తెచ్చుకుంటున్నా. నేను తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని నా నల్గొండని మన హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి నల్గొండ చూసి రావాలరా, నల్గొండ బాగుందని. లతీఫ్ షా గుట్ట కూడా ఇలా ఘాట్ రోడ్ సగం పూర్తయింది. అవతల బ్రహ్మంగారు గారి గుట్ట శివాలయం కూడా సగం పూర్తయింది. రేపు మీరు మే నెలలో కారేసుకొని కూడా పైకి పోయి ఆ దర్గాను దర్శించుకోవచ్చు. అటుపోతే శివాలయం దర్శించుకోవచ్చు, బ్రహ్మంగారిని